నేను వైఎస్ఆర్సీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఓకే, వైఎస్ఆర్సీపీ. పులివెందులు ఎలా ఉందన్న రాజకీయం? పులివెందుల రాజకీయం అనేది ఒక రాజశేఖర డయం నుంచి జగన్మోహన్ రెడ్డి డయం వరకు సుభిక్షంగా సుపరిపాలన సాగుతుంది. ఇప్పుడు కూడా యథారాజా తథా ప్రజ అప్పుడు ఉన్నట్లు ఇప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని వర్కులు పెండింగ్లో ఉన్నాయి అంత తప్ప పనులు ఇక్కడ నిలబడిపోయినాయో అవన్నీ డెవలప్ చేయండి. కూట ప్రభుత్వాన్ని కూడా అంగీకరిస్తారు ప్రజలు. అంతేగాని ఖర్చు సాగింపు చర్యల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నిలిచిపోయినటువంటి వర్కులను కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి కూట ప్రభుత్వానికి ఓట్లు వేశారు గుంటూరు ప్రాంత ప్రజలు. అలాంటప్పుడు కొంచెం వర్కులు నిలిచిపోయినటువంటి డెవలప్ చేయండి. అన్న, మీరు ఒక వైఎస్ఆర్సీపీ పర్సన్గా వైఎస్ఆర్సీపీ ఎందుకు ఓడిపోయినారు? ఇంత ఘోర పరాజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఘోర పరాజయాన్ని చూడడం అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఢిల్లీ పెద్దలు అందరూ కలిసి దాంట్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాటకమే ఈ ప్రజాస్వామ్యంలో గొడ్డలు పెట్టు. ఎందుకంటే ఏమీ లేనటువంటి ప్రజాస్వామ్య రాజ్యం 21 సీట్లకు 20 వచ్చాయి. బీజేపీకి 7 సీట్లు ఉంటే 7 సీట్లు వస్తాయి. ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఈ కనివిని ఎరుగని ఉంది. అలాంటప్పుడు వచ్చినాయంటే అది పెద్దలు, ఢిల్లీ పెద్దల్ని అడగాలి. మరి పులివెందుల మెజార్టీ ఎందుకు తగ్గిందా జగన్మోహన్ రెడ్డి గారు? పులివెందుల మెజార్టీ అనేది చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి కాన్ టైంలో కూడా 2000, 3000 మెజార్టీతో అప్పుడు 2వ రౌండ్కు 3వ రౌండ్కు కొన్ని సీఎంగా ఉన్నప్పుడు కూడా తగ్గినాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేతలకే కొన్ని కారణాల వల్ల కొన్ని పనులు పెండింగ్లో ఉండేటువంటి కొన్ని పనులు దగ్గరున్నటువంటి పనులు చేయలేక కరోనా వచ్చినందువల్ల 3 ఏళ్ళలో మొదలుపెట్టిన పనులు అసంపూర్తిగా ఉండడం వల్ల కొంచెం మెజార్టీ తగ్గింది. 2029లో ఒకవేళ ముందు ఎలక్షన్ వచ్చినా లేదా 2029లో ఇక్కడ టీడీపీ జెండా ఎగరేస్తున్నాం ఖచ్చితంగా అంటున్నారు. అది అసంభవం. అసలుకు దానికి అది ఇంకా ఈ 30 ఏళ్ల చరిత్ర పెట్టుకోండి. ఇక్కడ టీడీపీ జెండా ఎగరేయడం అనేది అసంభవం. 1,00,000 మెజార్టీతో కొట్టమన్నారు. 1,00,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వచ్చే 29 ఎలక్షన్లో గెలుస్తారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం అని చెప్పి పోరాడారు కదా, ప్రతిపక్ష అసెంబ్లీలో పోయి ఎందుకు రిటర్న్ వచ్చారు? పవన్ కళ్యాణ్ భయపడ్డా, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది వాళ్ళ ప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే తక్కువ సీట్లు వచ్చినా కూడా ఒకసారి 67 ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 154 సీట్లతో సీఎంగా ఉన్నారు. 11 ఎమ్మెల్యేలు గెలిచినంత మాత్రాన ప్రతిపక్ష చేయడానికి ఎక్కడ రాజ్యాంగంలో లేదు. పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా, నాకన్నా చిన్న పార్టీ లేదని కూడా అన్నారు. చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా ప్రతిపక్ష నాయకుడు అన్నాక కూటమిలో ఉన్నప్పుడు కూటమి తర్వాత ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల వాళ్ళకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు. ప్రభుత్వం ఏమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు సూపర్ 6 పథకాలు ఎండగట్టేదానికి ప్రతిపక్షానికి ఇస్తే మాకు కూడా కొంచెం ఇబ్బంది ఉండేది దానికి తప్ప వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 24 అవర్స్ అసెంబ్లీ వేసాలకు అటెండ్ అవుతారు. ఓకే.